విజ్ఞప్తి. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో ఈరోజు ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు, ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, సన్నిహితులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మామూలుగా గతంలో 2-3 సార్లు అనుకున్నప్పటికీ తిరుపతికి సంబంధించిన పాత్రికేయ మిత్రులతోటి కలవాలి, ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా అందరినీ కలిసే అవకాశం రావడము చాలా సంతోషంగా భావిస్తూ, ఈ అవకాశం నాకు కల్పించిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పాత్రికేయ వృత్తిలో ఉన్న వాళ్లకు ఆ ప్రాంతానికి సంబంధించి లేదంటే ఆ జిల్లాకు సంబంధించిన విషయాలపైన కావచ్చు, రాజకీయాలపైన కావచ్చు, సమస్యలపైన కావచ్చు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ తిరుపతిలో ఉన్న పాత్రికేయ మిత్రులకు ఇదొక ప్రత్యేకమైన స్థానమని చెప్పాలి. ఎందుకంటే తిరుపతి అనేది ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలకు కూడా కేంద్రంగా తిరుపతి కేంద్ర బిందువు అవుతోంది. అదేవిధంగా ఈరోజు ప్రతినిత్యము రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నుండి వచ్చే భక్తుల విషయం కావచ్చు, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా విఐపీల తాకిడి కావచ్చు, వాళ్ళకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇంకా రాజకీయ అంశాలు కావచ్చు, ఈ మధ్య కాలంలో జరుగుతున్న వివాదాలకు సంబంధించి కావచ్చు, వీటన్నింటికీ కేంద్ర బిందువు తిరుపతి. అలాంటి తిరుపతి నుండి పాత్రికేయ వృత్తిలో ఉన్న అందరికీ కూడా ఒక రకంగా ఇది కత్తి మీద సాము లాంటిది. అదేవిధంగా స్వామివారు కల్పించిన ఒక అవకాశంగా కూడా నేను భావిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, నా రాజకీయ ప్రస్తావం గురించి కావచ్చు, అదేవిధంగా భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం యొక్క ఆశయాలు, లక్ష్యాలు, పార్టీ ఏ విధంగా గత 2 సంవత్సరాల నుండి ముందుకు వెళ్తోందనే విషయం మీ అందరికీ తెలుసు. దశాబ్దాల కాలం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడున్న ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ యొక్క పరిపాలనా విధానం కావచ్చు, రాజకీయాలు కావచ్చు, వీళ్ళు చేస్తున్న అరాచకాలు కావచ్చు, దోపిడీ కావచ్చు, వీటన్నింటినీ గమనించిన తర్వాత ఈ రాష్ట్రంలో 80-90% పైగా ఉన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతోంది, అణచివేతకు గురవుతున్నారు. కేవలం కొన్ని కుటుంబాలు వాళ్ళ యొక్క కోటరి ఈ రాష్ట్రాన్ని అధికారం పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు, దగా చేస్తున్నారు, రాష్ట్ర సంపదను, వనరులను, భూములను అన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక
ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి, ప్రజా రాజకీయం కావాలి, బహుజనులకు అధికారం కావాలి అనే లక్ష్యంతో 2023 జూలై 23వ తేదీన భారత చైతన్య యువజన పార్టీని స్థాపించిన విషయం మీ అందరికీ తెలుసు. పార్టీని స్థాపించినప్పటి నుండి నేటి వరకు ప్రభుత్వం ఏదైనా, గతంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన రాజీ లేని పోరాటం చేస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారత చైతన్య యువజన పార్టీ. రైతులకు అన్యాయం జరిగినా, యువతకు అన్యాయం జరిగినా, లేదా విద్యార్థులకు అన్యాయం జరిగినా, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల విషయంలో జరుగుతున్న అన్యాయాలపైన, అణచివేతపైన పూర్తి స్థాయిలో భారత చైతన్య యువజన పార్టీ పోరాటం చేస్తుందనే విషయము మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీ ఏదైతే పోరాటం చేసిందో అదే పోరాటాన్ని ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపైన కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానాలపైన కావచ్చు పూర్తి స్థాయిలో పోరాటం చేస్తోంది. బీసీవై పార్టీ యొక్క ప్రధాన లక్ష్యము కేవలము ప్రభుత్వం చేస్తున్న, ప్రభుత్వాలు ఏదైతే పాలకులు చేస్తున్న అరాచకాలు, దోపిడీ ఉందో వాటి మీద పోరాటం చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి రాష్ట్రంలో ఒక అధికారం దిశగా వెళ్ళాలనే సంకల్పంతో ఈరోజు బీసీవై పార్టీ ముందుకెళ్తోంది. పార్టీకి సంబంధించిన నిర్మాణం కూడా 2 రోజుల క్రితం మొదలుపెట్టడం జరిగింది. అన్ని వర్గాలని కలుపుకొని రాబోయే రోజుల్లో ఈ దోపిడీ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి మినహా మిగిలిన అందరినీ ఏకం చేసి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయం దిశగా ముందుకెళ్లే దిశలో ఈరోజు ప్రయాణం కొనసాగుతోంది. దానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న ప్రధానంగా మీడియా మిత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా నా ప్రయాణానికి కావచ్చు, పార్టీ యొక్క సిద్ధాంతాలకు మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గురించి ఇప్పటికే నేను చాలా ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది, చాలాసార్లు ప్రస్తావించడం జరిగింది. నేను ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన వాడిని. 10th క్లాస్ వరకు పుంగనూరు ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత నెల్లూరు, విశాఖపట్నం, ఆ తర్వాత వ్యాపార రీత్యా వివిధ ప్రాంతాల్లో వ్యాపారాలు చేయడం జరిగింది. ఆ తర్వాత 2019లో మొట్టమొదటిసారిగా రాజకీయంగా ముందుకొచ్చి 19లో పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ముఖ్యంగా బీసీ వర్గాలను కలుపుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు వీటన్నిటినీ గమనించిన తర్వాత పార్టీని స్థాపించడం, ఆ తర్వాత జరిగిన ప్రయాణం అంతా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే.